రికార్డింగ్ నెంబర్ 168 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. మనం మామూలుగా మాట్లాడుకునే విషయాలు తెలియకుండా వేరే వేరే అర్థాలతో మాట్లాడుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా అర్థం రాశారు. ఇక్కడ దురాత్ముడు అనే మాటకి అర్థం ఏంటంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన ఆత్మ యొక్క అంశరూపముట, అంశస్వరూపముట. దురాత్ముడు అనే మాటకు ఆత్మలో దుష్టత్వం అనేది ఉండటానికి ఎక్కడ అవకాశమే లేదు కదా. ఆత్మ అంటేనే అతి పవిత్రమైనటువంటి వస్తువు అది. అటువంటి ఆత్మస్వరూపాన్ని దురాత్ముడు అనగానే చెడ్డ ఆత్మ అనేటటువంటి అర్థం వస్తుంది కాబట్టి వివరంగా రాశారు ఇక్కడ. దురాత్ముడు అంటే కష్టమైన, అర్థం చేసుకోవటానికి కష్టమైనటువంటి అంశట. అది కూడా ఆత్మ యొక్క అంశస్వరూపమే. అది కూడా అర్థం చేసుకోవటం, మనకి అర్థం చేసుకోవటం కష్టం తప్ప అక్కడ ఏమీ తప్పులు లేవు అని ఒక విశేషమైన అర్థం ఉన్నదిట. అట్లాగే దురాత్ముడు అనే మాటకి అహంకారం అని కూడా ఒక చమత్కారంగా ఒక మాట ఉన్నదిట అర్థం. దక్షుడి మాటలకి మనుషులు దేవతలు అందరూ కూడా ఎంతో దుఃఖపడి వాళ్ళు ఇలా అనుకున్నారు కాబట్టి అర్థం వివరంగా రాస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ దక్షుడు చరాచర జీవరాశులన్నిటికీ తండ్రి కదా, అతని కూతురు అయిన సతీదేవి ఎంతో పూజనీయురాలు కదా, ఆయనతో అవమానించబడి ఆయన తండ్రి సమక్షంలో దేహాన్ని వదిలేస్తుంది కదా, అటువంటి దృశ్యాన్ని చూస్తూ ఆ తండ్రి ఎట్లా ఊరుకున్నాడు, ఇట్లాంటి దురాత్ముడు ఎక్కడైనా ఉంటాడా అనుకుంటూ ఆశ్చర్యపోయారట దేవతలందరూ కూడా. మళ్ళీ కొంచెం ఆగి ఇట్లా అనుకున్నారట, దుష్ట చిత్తుడు బ్రహ్మబంధుడు అయిన దక్షుడు దీంతో చాలా అప్రతిష్ట పాలవుతాడు, నిందపడి దుర్గతి చెందుతాడు అని కూడా అనుకున్నారట. అందుకని ఇక్కడ అర్థం వివరంగా రాస్తున్నారు. దురాత్ముడు అంటే అర్థం చేసుకోవటానికి కష్టమైన వాడు తప్ప వాడిలో దుష్టత్వం అని కాదు అక్కడ అర్థము అంటున్నారు. బ్రహ్మబంధుడు అంటే భ్రష్టుడైన బ్రాహ్మణుడు, వేదాన్ని అనుసరించి యజ్ఞాలు చేసి కూడా ఫలితం మీద దృష్టితో యజ్ఞాలు చేసేటటువంటి వాడు, రిజల్ట్ ఓరియంటెడ్గా యజ్ఞం చేస్తే అతన్ని భ్రష్టుడైన బ్రాహ్మణుడు అని అంటారన్నమాట. అట్లాగే అపఖ్యాతి పాలవుతాడు అంటే కూడా అర్థం ఏంటంటే దుర్గతి పడటం. అపఖ్యాతి పాలవటం అంటే యోగాభ్యాసం చేసే వాళ్ళందరి కూడా ఈయనని నిందిస్తారు, ఎందుకంటే అతను అనుసరించిన మార్గం సరైంది కాదు కాబట్టి వాళ్ళందరి చేత నిందించబడతాడు అని అర్థం అన్నమాట. ఇంతలో ఈ గొడవంతా కూడా రుద్రుడి అనుచరులకు తెలిసిపోయింది. సతీదేవి దేహాన్ని వదిలేసింది అనే విషయం తెలియంగానే దీనికి కారకుడైన దక్షుణ్ణి నరికి పారేస్తాము అని ఒక్కొక్కళ్ళే పెద్ద పెద్ద గదలు, కత్తులు, ఖడ్గాలు ధరించి గబగబా లేచొచ్చారు. ఆ మహా కలకలమంతా విని భృగు మహర్షి రోషపడి యజ్ఞ విధ్వంసులైన ప్రమథ గణాలని, అంటే యజ్ఞ విధ్వంసం చేయటానికి వచ్చినటువంటి ఈ ప్రమథ గణాలు శివుడి యొక్క అనుచరులందరినీ కూడా రూపు మాపటం కోసం, అంటే ఎక్కడ వాళ్ళందరినీ నశింపచేయటం కోసం, వాళ్ళందరినీ సంహరించటం కోసం, చంపేసేయటం కోసం ఒక అద్భుతమైన ఉద్దండమైన ఒక పెద్ద అభిచార హోమం ఒకటి ఆయన చేయటం మొదలుపెట్టాడు భృగు మహర్షి. అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక యజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని ఆపటానికి ఎవరో ప్రయత్నించారు అనే భావంతో ఒక రియాక్షన్ వస్తుందన్నమాట. అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది ఎక్కువగా పట్టించుకోరు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం ఒకటి అనుకుంటాము, అనుకొని ఆ సిచ్యుయేషన్ని మనం ఊహించుకొని మనం ఊహించిన సిచ్యుయేషన్కి మనము భరించలేక దాని నుంచి మనం విపరీతమైన రియాక్షన్ పొందుతాం. ఇది నేను ఊహించా కదా, అక్కడ అసలు ఏం జరుగుతోందో, అసలు విషయం ఏమిటో అనేది ఉండదు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కదా అనే మాట అక్కడ అసలు ఉండదు. పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా విషయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉన్నవాడు ఎవ్వడు కూడా రియాక్షన్ అనే దాన్ని పొందడు.
రియాక్టివ్గా ఉండడు, రెస్పాండ్ అవుతాడు అవసరం అయితే, లేకపోతే ఊరుకుంటాడు. అందుకని వివరంగా చెబుతూ ఉన్నారు. భృగు మహర్షి ఏమనుకున్నాడు, ఇక్కడ ఎవరో ఈ శివుడు అనుచరులందరూ కూడా వచ్చి శివుడిని పిలవలేదు కాబట్టి ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళందరూ వీళ్ళందరినీ రూపుమాపటానికి, రూపాలు లేకుండా చేయటానికి, వీళ్ళందరినీ నాశనం చేయటం కోసం నేను ఒక పెద్ద అభిచార హోమాన్ని చేస్తున్నాను అని హోమాన్ని మొదలుపెట్టాడు ఆయన. ఆ హోమాన్ని ఏం చేశాడంటే దక్షిణాగ్నిగా రగిల్చి అందులో హవిస్సుని వేశాడు. అంటే హవిస్ అంటే ప్రసాదం లాగా అనమాట. వెంటనే సోమలోకంలో తపస్సు చేసుకుంటూ ఉన్న కొన్ని వేల మంది దేవతలు హోమగుండం నుంచి పుట్టారు. వాళ్ళ పేర్లు రుభువులు అంటారు. వాళ్ళు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ దివ్యమైన విమానాలతో బయలుదేరారు. కొరవులనే ఆయుధాలుగా తీసుకున్నారు వాళ్ళు. కొరవులంటే నిప్పు అంటించిన మనం ఒక కట్టెకి గుడ్డ జుట్టి నూనెలో ముంచి నిప్పు అంటిస్తాం, దాన్ని కొరివి అని అంటాం. అట్లాంటి అవే వాళ్ళ ఆయుధాలు అన్నమాట. ఆ కొరువులను తీసుకొని రుద్రుడి అనుచరులైన ప్రమథ గణాలన్నింటినీ కూడా వెళ్ళగొట్టేసేసారు. వెంటబడి తరిమి వెళ్ళగొట్టేశారు. వాళ్ళందరూ ఓడిపోయి ఎక్కడో దాక్కున్నారన్నమాట, వెళ్ళిపోయి. భృగువు అంటే చంద్రలోకాన్ని తన తపస్సు చేత సాధించిన ఋషి భృగు అనేవాడు. ఇతడు శుక్రునకు మూల పురుషుడు అన్నమాట. కాబట్టి శుక్రోత్పాదకమైన యజ్ఞం చేసినప్పుడు రుభువులు శుక్రధాతు స్వరూపులై పుడతారు. రుభువులు అంటే అసలు దీనికి మనం సింబాలిజం ఏమిటి, ఇప్పుడు ఈ యజ్ఞం చేశాడు రుభువులు వచ్చారు అనే దానికి సింబాలిజం ఏంటంటే, ఈ సృష్టి అంతా పెరగాలంటే ఒక పురుషుడి నుంచి స్త్రీకి శుక్రం వచ్చి గర్భం ధరించి పిల్లల్ని కనాలి అనే ప్రాసెస్కి మొదటి వస్తువు అన్నమాట ఇది. శుక్రాన్ని క్రియేట్ చేయటానికి యజ్ఞం చేశాడు. శుక్రం క్రియేట్ అయింది. శుక్రము అంటేనే రుభువులు అన్నమాట. ఎన్నో అసంఖ్యాకంగా ఉంటాయి శుక్రంలో ఉండేటటువంటి జీవులు. ఆ శుక్ర ధాతు స్వరూపులుగా పుట్టారనమాట వీళ్ళందరూ. వాళ్ళనే రుభువులు అంటారు. వీళ్ళ వల్ల రుద్రగణాలు మాయమైపోయారు. అంటే అర్థం ఏంటంటే, నరుడు వైరాగ్య సంపన్నుడైతే యోగ మార్గం పడతాడు. పట్టినప్పుడు జీవులందరూ శివుడిలో కలిసిపోతారు, చోటు ఉండదు. అంటే శుక్రము తేజస్వరూపం అయిపోతుంది అనమాట. అప్పుడు ప్రజలు ఉత్పత్తి అవ్వటం, ఒకరికొకరు పుట్టడం అనే ప్రాసెస్ ఉండదు అక్కడ. వైరాగ్యం రాగానే శుక్రధాతువులు నశిస్తాయి. అలా కాకుండా శుక్రధాతువులు బాగా ఎక్కువైనప్పుడు వైరాగ్యం అనేది లేకుండా అయిపోతే అప్పుడు శివుడి అనుచరులందరూ తరిమి కొట్టబడ్డారు. శివుడి అనుచరుల్ని పక్కకు పంపించి శుక్రం వర్ధిల్లింది అని చెప్పాలన్నమాట. శుక్రధాతువులు బాగా పెరిగినయి, జీవులందరూ ఎంతో వృద్ధి పొంది శివుడిలో ఐక్యం చెందరు. యవ్వనంతో సంసారంలో సుఖాల్లో బద్ధులైపోతారు. వీళ్లల్లో మళ్ళీ దక్షుడి పరిపాలనే వస్తుంది. అది చాలా సహజంగా. కొడుకులందరూ కూడా యవ్వనంలో సౌఖ్యాలు అనుభవించటం, తండ్రి మోక్షం పొందటం అనే ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అవుతోందన్నమాట ఇక్కడ దక్షుడి పరిపాలనలో. అదే చెప్తూ ఉన్నారు. దానికి సింబాలిజమే రుభువులు పుట్టటంగా చెప్పారు. యజ్ఞంలో 3 అగ్నులు ఉంటాయి. ఏంటంటే గార్హపత్యము, దక్షిణాగ్ని, అహవనీయము అనే 3 అగ్నులు అన్నమాట. వీటినే త్రేతాగ్నులు అంటారు. మొట్టమొదటిది గార్హపత్యము అంటే ఇంటి యజమానిలాగా అన్నమాట. ఈ గృహపతి అనేవాడు ఏం చేస్తాడంటే ఆహారాన్ని పచనము అరిగింపజేసే జఠరాగ్నినే గృహపతి అన్నారు. శరీరమే ఒక గృహము. ఆ గృహపతి ఎవరు అంటే జఠరాగ్ని. పొట్టలో ఉండి ఏ ఆహారం వేసినా కూడా చక్కగా అరిగింపజేసి ఏం చేస్తాడు ఆ జఠరాగ్ని అనేటటువంటి గృహపతి అంటే, ఇంటి యజమానిలాగా తను దేన్నైతే అరిగించాడో ఆ సంపదలను అన్నిటినీ, అంటే ఆ ఎనర్జీగా మార్చి, ఆహారాన్ని ఎనర్జీగా మార్చి దేహంలో ఉన్న మొత్తానికి అందేటట్టుగా చేస్తాడు. దేహంలో ఉన్న వాళ్ళందరికీ పంచిపెడతాడు. దేహంలో ఎవరూ లేరు, ఒక జీవుడే ఉంటాడని మనం అనుకోవచ్చు, కానీ
ఎంతమందో దేవతలు నిలబడి ఆ దేహాన్ని నిలబెడుతూ ఉన్నందువల్లనే అది దేహంగా వర్కౌట్ అవుతోంది. మనకు ఆ విషయం తెలియకపోవచ్చు. మనం దాన్ని పోని సెల్స్ అని పిలుస్తాము. సెల్స్, జీన్స్ అనేక ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ అన్నిటికీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ అందేటట్టుగా చేస్తాడనమాట గృహపతి అనేటటువంటి వాడు. దేహా దేహంలో ఎవరికి ఏం కావాల్సి వచ్చినా ఈయన ద్వారానే రావాలి, ఈ గృహపతి ద్వారానే రావాలి, ఇంటి యజమాని ద్వారానే రావాలి. కాబట్టే దేవతలకు అగ్నిముఖులు అనేటటువంటి పేరు అందుకే వచ్చింది వాళ్ళకి. రెండోది ఏంటంటే అహవనీయము అంటే హోమం చేసేటటువంటి అగ్ని, అంటే హోమగుండంలో వచ్చేటటువంటి అగ్ని. ఇది బుద్ధి బలాన్నే అహవనీయము అని అంటారనమాట. బుద్ధి బలం అనేటటువంటిది లోపల నుంచి వచ్చేదే గాని బయటి నుంచి మనం యాడ్ చేయగలిగింది కాదు, బయటి నుంచి తెచ్చుకునేది కాదు. నేర్చుకున్నదంతా దీంట్లో హోమం చేయబడి పవిత్రత చెంది ఒప్పుకోబడుతుంది. బుద్ధి ఎలా పదును పెడతాము అంటే ఎన్నో నేర్చుకుంటాం, నేర్చుకున్న ఎసెన్స్ అంతా కూడా గ్రహించుకొని పదును పెట్టబడుతుంది. ఆ బుద్ధి అనేటటువంటిది అంగీకరించి పదును పెట్టుకుంటుంది. అంగీకరించాలంటే ఏదైనా మనం ఒప్పుకుంటే కానీ ఆ దానికి స్థిరత్వం రాదు. మనం రెసిస్ట్ చేస్తూ ఉంటే ఆ దానికి స్థిరత్వం రాదు. కాబట్టి అంగీకరించి అని ప్రత్యేకంగా రాశారు ఇక్కడ. నెంబర్ 3 దక్షిణాగ్ని అంటే దక్షిణ దిక్కులో రగులుకుంటూ ఉన్న అగ్ని. దేహంలో తల భాగాన్నేమో ఉత్తర భాగం అంటారు, నడుం భాగాన్ని దక్షిణ దిక్కు అని అంటారు. కామము అనబడే దాంపత్య ధర్మానికి దక్షిణాగ్ని అని పేరన్నమాట. భృగు మహర్షి దక్షిణాగ్నిలో హోమం చేశాడు. జీవులకు ప్రతి తరంలో యవ్వనము దాంపత్య అభిలాష కలిగించటం అన్నమాట. అది యవ్వనము అనేది మధ్యస్థంగా చెప్పారు కాబట్టి భృగు మహర్షి దక్షిణాగ్నిలో హోమం చేశాడు. జీవులకు ప్రతి తరంలోనూ ప్రతి ఈ జనరేషన్లోనూ కూడా యవ్వనం అనేది ఉంటుంది, దాంపత్యం మీద అభిలాష కూడా ఉంటుంది. అది రావటానికి భృగు మహర్షి చేసినటువంటి యజ్ఞమే కారణము, హోమమే కారణము అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇదంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. నారదుడు శివుడి దగ్గరికి వెళ్ళిపోయి సతీదేవి తండ్రి చేత పరాభవించబడి దేహాన్ని వదిలేసిందయ్యా, నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నావు అనే వార్త చేరవేశాడు. ప్రమధులైన శివుడి అనుచరులందరూ కూడా రుభువుల చేత ఓడిపోయి పారిపోయారు అని కూడా చెప్పాడు. పూర్వం గజాసురుణ్ణి సంహరించిన పరమేశ్వరుడు జరిగిన విషయమంతా విని మదించిన సింహంలాగా లేచి గర్జించి భయంకరంగా నవ్వాడుట. ఎందుకంటే ఎంత శాంతస్వరూపుడో అంత ఉగ్రత్వం రావటానికి అవకాశం ఉంది. ఎంత శాంతంగా అవసరమైతే ఉంటాడో అవసరమైతే అంత భయంకరంగాను, అంత రుద్రంగాను, అంత రౌద్రంగాను ఉంటాడు. అతని శిరస్సు మీద జడలన్నీ మెరుపు తీగల్లాగా నిప్పులు కక్కినాయట. తల మీద ఉన్న జుట్టు కూడా నిప్పులు కక్కింది. ఒక జడని ఊడబెరికి క్రోధంతో కోపంతో భూమి మధ్యలోకి విసిరి వేశాడు ఆయన. తన తలలో ఉన్న ఒక జడని ఊడబెరికి పీకేసి కింద కొట్టాడనమాట. వెంటనే ఇలా చేసిన రుద్రుడి జట నుంచి ఆకాశాన్ని అంటి ఉన్నంత పెద్ద శరీరంతో నల్లటి మహాశరీరం ఒకటి అక్కడ పుట్టిందిట ఆ జట నుంచి. దాని చివర భగభగ మండే మంటలు 4 దిక్కులకి రేగి ఆ మంటలే ఆ ఆకారానికి జుట్టుగా వెంట్రుకలుగా అయిపోయినాయిట. ఆ మంటలే విరబోసుకున్న జుట్లు అయిపోయినాయిట. ఆ మహాశరీరానికి, ఒక నల్లటి మహాశరీరానికి మంటలే జుట్లయిపోయినాయి. దిగ్గజాల తొండముల వంటి, అంటే పెద్ద పెద్ద ఏనుగుల తొండాల్లాగా ఉన్నాయిట ఆయన చేతులు. వేలకు వేలు పుట్టినయి. ప్రతి చేతిలో ఒక్కొక్క పెద్ద ఆయుధం ధరించి ఉన్నాడన్నమాట. పెద్ద పెద్ద మారణాయుధాలు, మనుషుల్ని చంపటానికి తయారైనటువంటి ఆయుధాలన్నీ ఒక్కొక్క చేతిలో పెట్టుకుని వేలకు వేలు చేతులు ఉన్నాయిట ఆయనకి. 3 కళ్ళు ఉన్నాయిట. చూడగా మనం తేరిపార చూడటానికి సాధ్యపడని రూపంగా ఉన్నాడుట.
రంపాల్లాగా కఠినమైన పళ్ళున్నాయిట. వంపులు తిరిగిన కోరలు, పుర్రెల దండలతో ఎముకల దండలను, వనమాలికలను అంటే మళ్ళీ ఆకులు, చెట్లు, పుర్రెల దండలు, ఎముకలతో దండలు కంఠంలో వేసుకొనున్నాడు, మెడలో వేసుకొనున్నాడు. లోక భయంకరుడైనటువంటి వీరభద్రుడు అనే రుద్రుడి ప్రతిబింబంలాగా పుట్టాడుట. రుద్రుడైనేమో, ప్రళయకాల రుద్రుడైనేమో అనే ప్రతిబింబం ఇంకొక రిఫ్లెక్షన్ లాగా పుట్టాడుట. శత్రు సంహారకుడైన వీరభద్రుడు, శత్రువుల్ని చంపగలిగిన వీరభద్రుడు తన 1000 చేతులను మోడ్చి అంటే 1000 చేతులతో నమస్కారం చేసి శివుడికి మొక్కి నేనేం చెయ్యాలో ఆనతి ఇవ్వండి నాకు అని అడిగితే శంకరుడు ఇట్లా అన్నాడుట, నీవు మహాబలశాలివి, మహాశౌర్యం ఉన్నవాడివి, యుద్ధ కుశలుడవు, యుద్ధంలో ఉన్నటువంటి స్కిల్ అంతా కూడా నీకు తెలుసు, కుశలత్వం అంతా కూడా నీకు తెలుసు. నా భటుల గుంపులకు నువ్వు సేనాపతిగా నియమిస్తున్నాను నిన్ను. నీవిప్పుడే బయలుదేరి వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుణ్ణి చంపేసేయి. బ్రాహ్మణ తేజస్సు జయించలేను అంటావా? నీవు నా అంశంలో పుట్టినందువల్ల నీకు అసాధ్యం అనేదే లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంటే బ్రాహ్మణ తేజస్సు అనేది అసాధ్యం జయించటానికి అని. ఎంత శౌర్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా బ్రాహ్మణ తేజస్సు అంటే బ్రహ్మ వస్తువుని తెలుసుకున్నటువంటి తేజస్సు, అది ఆత్మ తేజస్సు. ఆత్మ వస్తువుని జయించటం కష్టం కాబట్టి ఇక్కడ నీకు ఆ సందేహం వద్దు. సాక్షాత్తు నా అంశతోనే నువ్వు పుట్టావు కాబట్టి నాకు ఎదురేది ఉండదు కాబట్టి నీకు అది అసాధ్యం కాదు అని చెప్పేశాడు శివుడు. శివుడు కోపంతో ఇట్లా ఆజ్ఞాపించంగానే వీరభద్రుడు సంతోషంతో శివుడికి ప్రదర్శనం చేసి సెలవు తీసుకొని వారింపలేని వేగంతో అంటే ఎవ్వరు ఆపలేనటువంటి వేగంతో భూమి మీదికి దిగొచ్చాడు. అతని కాలి అందెల శబ్దం భయం గొలిపే కాంతులని, కాలు కింద పెడితే ఆ అందెలు రాసుకొని పెద్ద పెద్ద నిప్పురవ్వలు రేగుతూ ఉన్నాయిట. ఆ నిప్పురవ్వల్లో నుంచి వచ్చే కాంతులన్నిటినీ చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయిట. ఒక శూలాన్ని చేతిలో పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఆ శూలము చూడటానికి ఎలా ఉందిట? యముడిలాగా తళుక్కుమని మెరుస్తోందిట. సాక్షాత్తు మృత్యుదేవతయే ఆ శూలము అనేటట్టుగా ఉందిట. ఆయన వెంట నడుస్తూ ఉన్న ప్రమథ సైన్యాలన్నీ కూడా వాళ్ళ పాదాలతో తొక్కినందువల్ల రేగిన దుమ్ము ఉత్తర దిక్కు మొత్తం వ్యాపించి ధూసరితం అయిపోయింది. మొత్తం దుమ్ము వ్యాపించిపోయింది. దక్షుడు ఆయన సభ్యులు అదంతా కూడా చూసి ఏదో భయంకరమైన చీకటి అనుకున్నారు. ఆ దుమ్ము రేగటాన్ని చూసి వాళ్ళకి అది ఏమిటో అర్థం కాలేదు. కానీ ఇంతలో ధూళి, కానీ అది చీకటి కాదు, అది ధూళి అని తెలుసుకొని ఇంత ధూళి చీకటి కమ్మినంత దట్టంగా వచ్చే ధూళి ఏమిటా అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అక్కడున్న మనుషులు, దేవతలు, దక్షుడు అందరూ కూడా భయపడి వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా అనుకున్నారు, ఈ ధూళికి కారణం ఏమై ఉంటుంది? ప్రళయ వాయువులు ఏమన్నా వచ్చినయ్యా అంటే అట్లా ఏమీ లేదు. అంటే పెద్ద గాలివాన అనేటటువంటిది, ఎక్కడ గాలి అంతులేని వేగంతో వచ్చే గాలి అనేది ఏమీ కనపడలేదు. ఈ ధూళి దేనికి ఎలా పుట్టుంటుంది? దొంగలు దోచుకోవడానికి బయలుదేరి గుంపులు గుంపులుగా వస్తున్నారా అంటే ఇది సమయం కాదు. భూమిపైన ప్రాచీన బర్హి అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో అసలు దొంగల బాధే లేదు. అతడు మహాశాసన శక్తి గలవాడు. మరి అట్లాంటప్పుడు ఇక్కడికి మటుకు దొంగలు ఎట్లా వస్తారు? పోనీ గోధూళి అనుకుందామా, ఇది గోవులు వచ్చిపోయే వేళ కూడా కాదు. కాబట్టి ఇది ఇంకేదో అయి ఉండాలి, తెలియకుండానే కల్పాంతం వచ్చుంటుంది, ప్రళయం వస్తూ ఉండాలి అని ఇట్లా భయపడ్డారు. లేకపోతే ఇట్లాంటి ఉత్పాదం ఎప్పుడు చూడలేదు, ఇంత ధూళి ఎప్పుడు చూడలేదు అనుకుంటూ ప్రసూతి మొదలైన బ్రాహ్మణ కాంతలంతా కూడా ఇలా అన్నారుట. వాళ్ళందరూ కూడా తనను చూడటానికి వచ్చిన నిరపరాధి అమాయకురాలు అయిన సతీదేవిని తన కూతుళ్ళందరూ చూస్తూ ఉండగా దక్షుడు అవమానించి ఆపద కలిగించుకున్నాడు తనకు తానే.
అతను చేసిన దుష్కార్యానికి, దుష్కార్యం అంటే చెడ్డ పని, అటువంటి పనికి ఇది ఫలితంగా వచ్చింది. కోపంతో ఉన్న దక్షుడు తన కూతురుతో విరోధం చాలక రుద్రుడికి కూడా కోపం వచ్చేట్టుగా చేశాడు. ఆ రుద్రుడు ఎటువంటి వాడు? జగత్ సంహారానికే కారణుడైన వాడు రుద్రుడు. ప్రళయకాలంలో రుద్రుడు జీవులందరినీ కూడా తన వాడిగా బాగా పదునుగా ఉన్న శూలానికి గుచ్చి నిలబెడతాడు. పిడుగుబడినట్టుగా గంభీరమైన అట్టహాసం చేస్తాడు. ఆ నవ్వుకే దిక్కులన్నీ కూడా బద్దలైపోతాయి. తన పొడుగాటి కోరలు కదిలించాడంటే చాలు, తారాగణం అంతా కూడా కింద రాలి పడిపోతుంది. ఎన్నో రకాల ఆయుధాలతో, వాటిలో నుంచి వచ్చిన ఆయుధాల నుంచి వచ్చిన కాంతులతో ఆయన బాహువులు అలంకరింపబడి ఉంటాయి. రోష భయంకరమైన భృకుటి కనుబొమ్మలు ముడిచాడంటే అతి భయంకరమైన తేజస్సుతో లోకాలన్నీ కూడా నాశనమైపోతాయి. మబ్బులు విచ్చుకున్నట్టుగా జటా బంధాలన్నీ కూడా విడిపడిపోతాయి. అఖిల సంహార కాలంలో రుద్రుడి రూపం ఇదే గదా అని అన్నారుట వాళ్ళు. ఇక్కడ వర్ణనంతా కూడా సంసార జీవులకి ఉండేటటువంటి సామాన్య మరణం గురించి చెప్తూ ఉన్నారు. వీరభద్రుడు అనేవాడే మృత్యువు యొక్క రూపం. అతని నల్లని దేహం చూడగానే జీవులకు తెలివి తప్పటము అనేది, కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట. అంధత్వం, ఒక గుడ్డితనం వచ్చేస్తుంది. జటాజూటంలో ఒక జడ వెలగటం, వీరభద్రుడి తల మీద జ్వాలారూపంతో జుట్లంతా కూడా జ్వాలలాగా ఉండి అవన్నీ కూడా ఆయన జుట్లు అయిపోయినాయి అని చెప్పారు కదా. అదంతా కూడా మొత్తము తల మీద జుట్టుతో పాటు అగ్ని సంస్కారమే చనిపోయిన దేహానికి అనే దానికి ఒక సింబాలిజం అన్నమాట. కల్పాంతము అంటే కల్పానికి చివరలో వచ్చేటటువంటి ప్రళయం, మొత్తం లయం అయిపోతుంది. ఒక జీవి ఆయుః ప్రమాణాన్ని కూడా, అంటే ఎంతకాలం బతుకుతాడు ఒక జీవి, లాంజివిటీ అంటాం మనం, అది కూడా ఒక కల్పం కిందే లెక్క. మృత్యువునేమో నిత్య ప్రళయము అని అంటారు. నిత్యము, నైమిత్తికము, ఆత్యంతికము మొదలైన రూపాలతో అనేక ప్రళయాలు ఉన్నట్టుగా పురాణాలన్నీ కూడా వర్ణిస్తాయి. అందులో నిత్య ప్రళయం అనేది నిత్యము జరుగుతూనే ఉంటుంది. ప్రతి జీవి కూడా దేహం వదలటము నిత్య ప్రళయము అని అంటారనమాట. మృత్యువు మనిషి శరీరంలో రజస్తమో గుణాల ప్రకోపం వల్ల కలుగుతుంది కాబట్టి ఈ సదస్సులందరూ కూడా తమస్సు వచ్చిందని, రజస్సు లేస్తూ ఉన్నదని భయపడినట్టుగా వర్ణించారన్నమాట. ఇక్కడ అంటే నిత్య మరణము అనేది మనం కూడా అర్థం చేసుకుంటే, మనం కొంచెం ఆలోచిస్తే ప్రతి క్షణం మన శరీరం ఎలా నిలబడుతోంది, మన శరీరం కాదు, ఒక శరీరం ఎలా నిలబడుతోంది అంటే కొత్త సెల్స్ పుట్టడం, పాత సెల్స్ పోవటం, అంటే పాత నీరుని నెట్టేస్తూ ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఒక నదికి ఎలా ఉంటుంది అనేది కంటిన్యూటీ వల్లనే, కేవలం ఒక ప్రవాహమే నదికి స్వరూపం. అదే రకంగా మన శరీరం కూడా, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి సెల్స్, కణాలు ఇప్పుడు ఉన్నాయా, ఇది ఒక ప్రవాహం లాంటిదే. ఇది కూడా, దీనికి నిత్య మరణం ఉన్నది అని మనకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు ఈ శరీరం శ్వాస పీల్చటం ఆపేస్తుంది అనే విషయం, ఎక్స్పైరీ డేట్ అనేది ఎక్కడ ఎవ్వడికి తెలియదు. పడిపోవటమే తప్ప ఆ డేట్ తెలియటం అనేటటువంటి ప్రాసెసే లేదు. కాబట్టి నిత్య మరణము అని చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 168 అయిపోయింది.